హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకుని ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని కడాయిలోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక రమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఒక 4 తీసుకున్నాను, పెద్ద సైజువి. ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై అయిపోవాలంటే ఇలా క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఇలా ఫ్రై అయిపోయాక దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి 2 స్పూన్ల కారంని, అలాగే 2 స్పూన్ల సాల్ట్ని, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదండి. దీనిలోకి ఒక టీ గ్లాస్ వాటర్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇలా మరుగుతుండేటప్పుడు ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఒక క్యాప్ పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తిప్పి వేసేసుకోవాలి. చూడండి ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదండి. వీటిని అంతా బాగా కలపకుండా ఇలా మెల్లిగా కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా చేసుకుంటే అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్